నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ అంటే చంద్రబాబు గారి విజన్ చూసుకుంటే ఇది ఎప్పుడు 1996లో స్టార్ట్ అయింది, కంప్లీట్ వచ్చేసి 2026. అంటే చాలా మందికి ఏంటంటే, కొంతమంది నేతలకి ఏదన్నా మొదలు పెడితే ఇప్పుడే అయిపోవాలి లేదా 1 year తర్వాత అయిపోవాలి అనేట్టుగా ఉంటుంది. బట్ చంద్రబాబు గారి విజన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక రాట పాతితే ఇన్ ఫ్యూచర్ లో జనరేషన్స్ కి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఎలా ఆలోచిస్తారు, ఎంత విజనరీ లీడర్ అనేసి మనకి ఇప్పుడే అర్థమవుతుంది. సో ఈ వెలిగొండ ప్రాజెక్ట్ త్రాగునీరు సాగునీరు అనేది ప్రజలకి ఎలా యూజ్ అవుతుంది అండ్ ఇది ప్రారంభోత్సవానికి కూడా రెడీ అయిపోయింది కాబట్టి మాకు దీని పూర్తి డీటెయిల్స్ చెప్పండి సార్. అపర భగీరథుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆ పేరు కరెక్ట్గా సార్థకత అయిపోతా ఉంది. ఎందుకంటే పంచభూతాల్లో మనకి ఏదైతే ఉందో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఎట్లాగైతే ఉందో ఆ నీరు ప్రధానమైంది. మనకి ఏదైతే మనకి ఎగువ నుంచి వచ్చే వాటర్, ఏదైతే వరదల ద్వారా రూపంలో మనకు వచ్చే వాటర్ని మనం దాన్ని స్టోరేజ్ చేసుకోగలిగి, అంటే వేస్ట్ వాటర్ అంటే వృధా వాటర్ని మనం సముద్రంలో కలిపేదానికన్నా దాన్ని మనము సద్వినియోగం చేసుకోగలిగితే ఆ రాష్ట్రం పచ్చగా ఉంటుందనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రశ్నలో అడిగినట్టుగానే గౌరవ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఈ రోజు ఒక ఆలోచన వస్తే గనక వచ్చే 30 సంవత్సరాలకి వచ్చే భావితరాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే ఆలోచనతోనే అతను ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. దానికి ఇప్పుడు మన యొక్క తరంలో తీసుకోగలిగితే గనక హైదరాబాద్లో ఒకప్పుడు హైటెక్ సిటీ కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. హైటెక్ సిటీ అనేది ఒకప్పుడు రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకాన్ బిల్డింగ్ గా కూడా ఉండేది. ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి కూడా, తడ బోర్డర్ దగ్గర నుంచి కూడా, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఐకాన్ టవర్ను కూడా చూసిన సందర్భాలు అనేకమైన. అంటే ఆ విజన్ ఆ విధంగా ఉంది. ఆ రోజు ఆ నాటిన మొక్క ఈ రోజు ఒక రాష్ట్ర సంపద, అంటే రాష్ట్రానికి ఒక సంపదగా సృష్టించే ఒక వనవృక్షంగా తయారైంది ఈరోజు ఐటీ అనే ఒక సంస్థ ద్వారా మనం తీసుకోగలిగితే. అంటే ఆ రోజు ఆయన ఆలోచన విధానం ఈ రోజు ఒక రాష్ట్రానికి ఒక ఆదాయాన్ని చేకూరుస్తుందంటే ఐటీలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు సాగునీటి యొక్క ప్రాజెక్టులు కానివ్వండి, అంటే తాగునీరుకి, ఎందుకంటే రైతే రారాజు ఈ దేశానికి. ఎప్పుడు కూడా రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు సుభిక్షంగా ఉంటే దేశం బాగుంటుంది. ఆ రైతుకు కావాల్సింది ఏంటండి? నాణ్యమైన నీరు, శుభ్రమైన నీరు, నాణ్యమైన కరెంటు. ఈ రెండు గనక ఇవ్వగలిగితే గనక రైతు అనేది ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తారనేది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అలాగే తాగునీరు కూడా ఉండాల్సింది. మనకి సామాన్య జనానికి కావాల్సింది ఏంటి? పంచభూతాలు ఏదైతే చెప్పానో దాంట్లో ముఖ్యమైనది ఒక నీరు. ఆ నీరు ఖచ్చితంగా సాగునీరు ఖచ్చితంగా ఉండాలి. అంటే జనవాసాలకి సరిపడా నీరు తాగడానికి నీరు కానివ్వండి, అలాగే వ్యవసాయం చేసుకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించుకోవడానికి, దానికి సాగు చేసుకోవడానికి దానికి నీరు కానీ, పరిశ్రమలకు తీసుకురావాలంటే కనుక మనకు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే ఇక్కడికి ఉండే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏదైనా సరే పంచభూతాలను మనం కనుక ఉపయోగించుకోగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి పెరుగుతూ ఉంది. ఆ రాష్ట్రంలో ఉండే యువతకి కూడా వచ్చే భవిష్యత్తుకు కూడా ఏదైనా ఒక వరం కానివ్వండి, ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పరిశ్రమలు తీసుకొస్తే కనుక రాష్ట్రం అంటే ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ అయితే సాగు ప్రాజెక్టులు అయితే ఉన్నాయో, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమన్నా దాని మీద కాన్సన్ట్రేషన్ జరిగింది. మీరు అన్నారు 1996లోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెలిగొండ ప్రాజెక్టుకి ఆనాడు పునాదేసిన వ్యక్తి తిరిగి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత 2026 రేపు ఆగస్టు 31వ తారీఖున ఈ యొక్క జాతికి అంకితం చేస్తున్నారంటే ఆ యొక్క కృతనిశ్చయం ఎలాగుందనేది మనం అర్థం చేసుకోగలగాలి. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. నేను ఒక పార్టీ నాయకుడిగా దాన్ని నేను మభ్యపెట్టాల్సిన అవసరం నాకు లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా వ్యవస్థ మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆటోమేటిక్గా గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వాలు మారుతున్నప్పుడు విధానాలు మారకూడదు కదా. గత ప్రభుత్వంలో ఉండే విధానాలు ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ఉండే అనేది 19 నుంచి 24 వరకు గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా చూసా మనం చూడడం జరిగింది. అంటే ఒక విజనరీ గారి వ్యక్తి ప్రజలను ఆలోచన చేసి, ప్రజలు ఒక నమ్మకంతో ప్రజలకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ ప్రజలకు నేను ఏమైనా చేయాలి అని ఒక ఆలోచనతో ఒక మంచి సిద్ధాంతాన్ని చూసుకొని ఆనాడు పరిపాలన చేసుకుని ఈరోజు ప్రాజెక్టులు అనేక విధాలు, ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఒక మనిషికి వచ్చే ఆలోచనతో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అనేకమైన అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన ల్యాండ్ విషయంలో కానివ్వండి, అట్లాగే అధికారుల విషయంలో కానివ్వండి, పర్మిషన్ విషయంలో కానివ్వండి, అట్లాగే కాగు కానివ్వండి, ఫైనాన్షియల్ విషయంలో కానివ్వండి, డిజైన్ల విషయంలో కానివ్వండి, అనేకమైన అవాంతరాలు అనేవి వస్తుంటాయి. ఈ అవాంతరాలు అధిగమించుకుంటూ ఒక విజనరీ గల నాయకుడు ఇవన్నీ అధిగమించుకుంటూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తా ఉంటే, ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ విధానాలను అడ్డు పెట్టేస్తే గనక ఎంతవరకు మనకు ఆర్థిక అంటే ఆ యొక్క
ఆర్థికమైన సమస్య తిరిగి ప్రజల మీద పడుతుంది అనేది ఆ యొక్క అంటే గతంలో ఉండే పాలకులు కనుక అర్థం చేసుకుంటే కనుక ఈ పాటికి వెలిగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది. కానీ ఒక విచిత్రమైన ఏంటంటే 19 నుంచి 24 వరకు కూడా గత పాలకులు ఏం చేశారంటే సహజంగా నీరు అనేది మనకి ఏదంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనకి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి మనం ఈ రోజు వెలిగొండ ద్వారా కృష్ణా టన్నెల్స్ ద్వారా ఈ రోజు మనం తీసుకొస్తా ఉంటాము. కానీ ఈ రోజు గొప్పగా ఒక వింత మనిషి మనకి గత 5 సంవత్సరాల్లో మనకి పరిపాలన చేసినాడు. అది ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం. ఆ వింత వ్యక్తి ఏం చేసినాడు, వాటర్ ట్యాంకుల ద్వారా వెలిగొండ నింపి దాన్ని ఓపెన్ చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఆ యొక్క తొగ్లక మనిషికి, ఆ యొక్క తొగ్లక పార్టీకి ఉందన్న సంగతి మీకు తెలియదు. ఆ పార్టీ కానీ ఆ పార్టీ వ్యక్తి పేరు కానీ నేను ప్రస్తావించే అవసరం లేదు. కానీ ఈ రోజు అన్ని అధిగమించుకొని మళ్ళీ ప్రజల నమ్మకంతో ఈ రోజు మళ్ళీ కూటమి పార్టీకి ప్రభుత్వం ఈ రోజు అది వచ్చినాం కాబట్టి ఈ రోజు మళ్ళీ వెలుగొండ అనేది సిరులుగా పెడతా ఉంది. అంటే ఈరోజు మీరు తీసుకుంటే కనుక వెలుగొండ ఎంత కీలకం అంటే ప్రకాశం జిల్లాకి అతి కీలకమైంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా దిగువన ఉండే కరువు ప్రాంతాలు, ఈ యొక్క ప్రకాశం నుంచి నెల్లూరు నుంచి కడప జిల్లా వరకు కూడా ఈ 3 కరువు ప్రాంతాలకి సాగునీరు ద్వారా అంటే సుమారుగా 44-45 టీఎంసీలు, సుమారుగా 45 టీఎంసీలు ఈరోజు నీరు ఉందంటే దానికి తాగడానికి కానీ సాగడానికి అంటే సాగు చేసుకోవడానికి కానీ వ్యవసాయానికి కానీ ఎటువంటి లోటు ఉండదు. అలాగే సుమారుగా మీరు అన్నట్టుగా 4 లక్షల పైచిలకు 4.47 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ ద్వారా మనం దానికి అంటే సాగునీరుకి ఇచ్చుకుందాం. ఇంకోటి వచ్చి 15.25కి తాగునీరుకి ఉపయోగపడే విధంగా అంటే మొత్తం డిజైన్ చేసుకుంటే 45 టీఎంసీలు ఈ రోజు 3 జిల్లాలకి కరువు ప్రాంతమైన కడప జిల్లా కానివ్వండి, నెల్లూరు జిల్లా కానివ్వండి, ఇటు మార్కాపురం కానివ్వండి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ఈ వెలుగొండ వాళ్ళకు ఒక బంగారు కొండగా తయారవుతుంది. ఆ యొక్క ప్రాంత ప్రజలు ఈరోజు ఆ యొక్క నీటి ప్రవాహాన్ని కనుక ఆ ప్రాజెక్ట్ చూసుకుంటే ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారని చూసుకోగలరు. సుమారు కొన్ని లక్షల ఎకరాలకి ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనకి ఆ 3 ప్రాంతాల్లో కూడా అనేకమైన పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉండి ఎవరైతే ఆ 3 జిల్లాల్లో ఉండి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొని ఆ యొక్క అంటే ఎప్పుడు కూడా రాష్ట్రం అనేది ఒకే దిక్కున కేంద్రీకృతం అయిపోయి ఉండుకోకూడదు. రాష్ట్రం నలుమూలలో ఉండే ప్రతి జిల్లా కూడా అంటే వికేంద్రీకరణ జరిగితే, ఒక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే ప్రతి జిల్లా కూడా అగ్రస్థానంగా ఉండి ఆ జిల్లా యొక్క ఆర్థిక ఏదైతే బలం ఉంటుందో అది రాష్ట్రానికి ఉపయోగపడంగా ఉంటుందనే ఉద్దేశంతోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఆయన 24లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రతి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకి మేము ప్రాధాన్యం ఇస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు పోలవరాన్ని ఒక సోమవారంగా తయారు చేసినారు. నా ఉద్దేశం ప్రకారం ఈరోజు నేను అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కానివ్వండి, ఈరోజు ఎవరైతే ప్రాజెక్టులు వదిలేసినారో వాళ్ళకి కనువిప్పు కలగాలంటే మనం ఎప్పుడూ చూసాం ధవళేశ్వరం వారిని సర్దార్ కాటన్ ద్వారా కట్టారని చెప్పి మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం. కానీ ఈనాటి కలియుగ కాటన్ ద్వారా ఎవరున్నారంటే ఎన్సీబీ. ఆ పోలవరానికి ఎన్సీబీ పేరు పెట్టాలని మీ ద్వారా నేను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తూ ఉన్నా, మా పార్టీ అధ్యక్షుల మిగతా కూటమి పార్టీలను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక కాటన్ దొరలాగా ఈరోజు పోలవరం అంటే ఈరోజు వరల్డ్ వైడ్ ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి. అంటే 195 పైచిలకు టీఎంసీ నీరుని మనం ఈరోజు తీసుకోగలుగుతా ఉంటే ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు ప్రతి ఎకరానికి నీరు అందుతుంది. ముఖ్యంగా నేను రాయలసీమ వాసిని. ఈ రాయలసీమ మాకు 4 జిల్లాల్లో కూడా అనంతపురం తీసుకొని, కర్నూలు తీసుకొని, కడప తీసుకొని, చిత్తూరు తీసుకుంటే కనుక వెలుగొండ ద్వారా మాకు ఈరోజు కడపకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అట్లాగే మిగతా ప్రాంతాలకి కూడా ఈ యొక్క పోలవరం ద్వారా నీళ్ళు తీసుకుంటామంటే రైతాంగం ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి దాని ఉద్దేశంతో ఈరోజు ఆయన కృతనిశ్చయంతో పోలవరాన్ని ఒక సోమవారానికి చేసుకొని ప్రతి సోమవారం పోలవరం తీసుకొని ఈరోజు సుమారుగా 85% పైచిలకు ఈరోజు పోలవరం కంప్లీట్ చేసుకొని రేపు 2027కి ఈ జాతికి అంకితం చేయాలని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయం ఉన్నారు. కూటమి ప్రభుత్వం కృతనిశ్చయం. దాంట్లో భాగంగానే గతంలో కూడా మన అనేక ప్రాజెక్టులు మనం ఇవ్వడం జరిగినది. ఈ రోజు మన వెలుగొండ ప్రాజెక్టు రేపు 31వ తారీఖున, ఈ ఆగస్టు 31వ తారీఖున కూడా ఈ రోజు ఈ మహానుభావుడే మనకి ఫౌండేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు ఇదే గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా రేపు ఈ వెలుగొండ ప్రాజెక్టు 3 జిల్లాలకి అంకితం జరుగుతుందంటే ఆయన యొక్క కృతనిశ్చయం ఆ పేరుకి, ఆ ఎన్సీబీ పేరుకి సార్థకత జరుగుతుంది. కాబట్టి పోలవరానికి ఆయన పేరు పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ 3 జిల్లాలకు కనుకనే కాకుండా ప్రతి ప్రాజెక్టు కనుక సస్యశ్యామలం అయితే రాజకీయంగా మీరు అనేక విధాలుగా మీరు ఏదైతే
టీమ్ 11 పార్టీ ఏదైతే ఉందో ఆ గొడ్డల పార్టీ ప్రతిదీ కూడా మీరు రాజకీయం చేస్తారు. రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్స్ వరకు మాత్రమే. మీకు ఈ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఈ ప్రజల పట్ల కానీ మీకు ఒక మర్యాద కానీ క్రమశిక్షణ కానీ ఏదైనా ఉందంటే కనుక ప్రభుత్వానికి సహకరించాలి. ప్రతిదీ రాజకీయ విమర్శలు చేసుకోగలిగితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో యువత ఎలా ముందుకు పోతారనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఆలోచన చేయట్లేదు కాబట్టి ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని టీమ్ 11 చేసినారు. రేపు 2029లో కూడా ఈ టీమ్ 11 వల్ల సింగిల్ నెంబర్కి డిజిట్ అవుతుంది. రాష్ట్రం ఇంకా ముందుకు పోయి అన్ని విధాలుగా, అంటే ప్రపంచం వైపు ఒకప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఉల్టా ప్రపంచమే మన వైపు చూసే విధంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు, అమరావతి వైపు చూసే విధంగా కూటమి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు విజన్ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.